9వ ఎపిసోడు. అప్రయత్నంగా కామిని మెడ నుండి అతని చేతులు కిందకి జారాయి. రాక్షసి అన్నాడు. అవును, రాక్షసినే. నన్ను ప్రేమమూర్తిగా స్వీకరించడం చేతగాక రాక్షసిగా మార్చావు. నేను రాక్షసిని కావడానికి కారణం నువ్వే. ఈ నిజం కూడా గ్రహించు. మరొకసారి చెప్తున్నాను, నా విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి కాస్త తీవ్రంగా ఆలోచించు. ఆలోచించే ముందు నీ కళ్ళ ముందు ఖాళీ ఉరితాడు వేలాడుతూ కనిపిస్తే మాత్రం వెనక్కి తగ్గు. నువ్వు నా భర్తవి కాబట్టి ఈ సలహా నీకు ఇస్తున్నాను. మైండ్ ఇట్. తాను చెప్పదలిచింది చెప్పేసి కామిని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 చేతులు నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు కిరణ్. అంతకుమించి చేసేదేమీ లేదు, చెయ్యలేడు కూడాను. లేదు డాడీ అన్నాడు. లేదు డాడీ, కాదు డాడీ అని ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి అడిగినా నువ్వు ఒకే రకంగా సమాధానాలు చెప్తున్నావు. ఒకే ఒక మాట చెప్తున్నాను. రావుగారు రవ్వంత విసుగుతూ అన్నారు. మరోసారి లేదు డాడీ అన్నాడు కిరణ్. కాస్త ఆలోచించి జవాబు చెప్పు కిరణ్. ఆలోచించడానికి ఏం లేదు డాడీ. లేదో కాదో నాకు తెలియదు. ఆలోచించి జవాబు చెప్పమంటున్నాను. చెప్పు అంతే. ఒక్కసారిగా ఆ గదంతా నిశ్శబ్దం ఆవరించింది. కిరణ్ ఆలోచించడానికి ఏమీ లేదు. ఆల్ రైట్, ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు. తండ్రి ఏది అడిగినా ఒకే మాట చెప్తున్నాడు. తండ్రి తిప్పి తిప్పి అడిగినా మళ్ళీ అదే మాట. బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్త పడుతూ మాటలు కూడా తూచి తూచి ఒకే రకంగా ఒకే మాట మాట్లాడుతున్నాడు కిరణ్. ఆ సమయానికి ఇంట్లో రావుగారు కిరణ్ ఇద్దరే ఉన్నారు. ఊర్మిళాదేవి మహిళా మండలికి వెళ్ళింది. కామినీదేవి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. అందువల్ల తండ్రి కొడుకులు ఇద్దరే నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు. ఆ ఉదయం రావుగారు కిరణ్కి గట్టిగా చెప్పాడు, ఈరోజు నీతో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. మన సంభాషణ ఎవ్వరు వినకూడదు. సాయంత్రం నువ్వెక్కడికి వెళ్లకుండా రెడీగా ఉండు. మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. అక్కడ మాట్లాడుకుందాం. ఉదయం తండ్రి అలా చెప్పగానే తండ్రి తనతో మాట్లాడే విషయం ఏదో కిరణ్కి చూచాయిగా అప్పుడే గ్రహించాడు. ఈరోజు తప్పించి నాకు మరో రోజు అయినా తండ్రి ప్రశ్నకి తాను సమాధానం చెప్పలేకపోయేవాడు. చెప్పక తప్పేదే కాదు. అది ఆ రోజు అయితేనేమి ఈ రోజు అయితేనేమి అనుకున్న కిరణ్ అలాగే డాడీ అన్నాడు. తన ఆమోదం వెంటనే తెలిపి అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. తను తీసుకున్న నిర్ణయం ప్రకారమే జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు కిరణ్. అత్తాకోడళ్ళు ఇంట్లో లేకపోవడంతో రావుగారు కొడుకుని బయటకు తీసుకెళ్ళడం మానేసి ఇంట్లోనే అసలు విషయం చర్చించడం మొదలుపెట్టాడు. ఎంతకీ కిరణ్ మాట్లాడకపోవడంతో ఈ మధ్య అసలు నువ్వు చాలా డల్గా ఉంటున్నావు తెలుసా అన్నారు రావుగారు. అదేం లేదు డాడీ, నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. అలా నువ్వు చెప్తే సరిపోదు, నేను అనుకోవాలి కదా. కిరణ్ మౌనం వహించాడు. నేను మొన్న ఒకరోజు కామిని నీ మీద ఎగురుతుంటా విన్నాను. ఆమె ఎగురుతూ ఉంటే నీవు మౌనంగా ఉండిపోతున్నావు. ఎందుకు? నేను కామినేని పిక్చర్కి తీసుకెళ్తాను అన్నాను, కానీ తీసుకెళ్ళలేదు. అందుకని కోపగించుకుంది, అరిచింది అంతే. వాళ్ళ బాబాయ్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, గమనించావా? పొరపాటు నవ్వు అన్నాడు కిరణ్. పిక్చర్కి తీసుకువెళ్ళలేదని నీ భార్య నీ మీద కోపగించుకుంది అన్నావు. ఆ మాట నేను నమ్మకపోయినా అలా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి నేను నోరు మూసుకున్నాను. దీనికి సరైన సమాధానమే చెప్పు. ఆ బాబాయ్ ఒక దగుల్బాజీ వెధవ, వీధి కుక్క లాంటివాడు. సరాసరి లోపలికి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వెందుకు సహిస్తున్నావు? వాట్ ఈజ్ ద రీజన్? రావుగారు గట్టిగా అడిగారు. ఆయన పేదవాడని నసుకుతూ ఆగాడు కిరణ్. గాడిదకు వయసు మీరిన కాళ్ళు పట్టుకోం, అవునా? కిరణ్ మాట్లాడలేదు. కిరణ్, నేను అడిగే ప్రతి ప్రశ్నకి నీ దగ్గర జవాబుంది, కానీ నీవు నోరు మెదపడం లేదు, అవునా? అదేం లేదు డాడీ, కిరణ్ నెమ్మదిగానే అన్నాడు. ఏది ఒకసారి తలెత్తు, సూటిగా నా కళ్ళలోకి చూస్తూ ఆ మాట చెప్పు. కిరణ్ ఆ పని చేయలేక మొహం పక్కకి తిప్పేసుకున్నాడు. కిరణ్, ఈ ప్రశ్న చాలాసార్లు వేశాను, దానికి వెంటనే జవాబు కూడా ఇచ్చావు. మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాను. బహుశా ఈసారి కూడా అదే జవాబు ఇస్తావనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ అడగను. అబద్ధాలు ఆడకుండా నీ తండ్రి మీద గౌరవంతో సరైన సమాధానం సూటిగా చెప్పు. అడగండి డాడీ, భయపడుతూనే అన్నాడు కిరణ్. నీకు పెళ్ళయి 2 నెలలు దాటింది. కామినికి ఇప్పుడు 5వ నెల 6వ నెల అనుకుంటాను. కామిని కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వేనా? ఇతను నీ తండ్రిరాని
తల్లి బిడ్డలకి తన తండ్రి ఎవరో తెలియదు. బిడ్డల విషయంలో భార్యకు భర్త మీద నమ్మకం కన్నా భర్తకే భార్య మీద నమ్మకం ఉండాలి. లేకపోతే ఆ జీవితం నరకప్రాయం అవుతుంది. ఈ చిన్న సత్యం మీకు తెలిసిందే కదా డాడీ. రావుగారు ఆ జవాబు విని నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు. కిరణ్ అంత చక్కగా, ఒక విధంగా చెప్పాలంటే చెంప దెబ్బ తీసేలాగా అలా సమాధానం చెప్తాడు అని అనుకోలేదు. కొద్దిసేపటి వరకు ఆయన నోటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒక్కోసారి కిరణ్కి తండ్రితో అంతా చెప్పేయాలి అని అనిపిస్తోంది. మగాడు కాబట్టి ధైర్యంగా తన తిరుగుడు వ్యవహారం చెప్పగలడు, కానీ హత్య గురించి చెప్పలేడు. ఆ సంఘటన వల్ల తనకి చావు తప్పి కన్ను లొట్టబోయిందని చెప్పుకోలేడు. తన పంచ ప్రాణాలు కామిని గుప్పిట్లో బంధించబడి ఉన్నాయి. తన కాళ్ళకి చేతులకి తాళ్లు కట్టి తోలుబొమ్మని చేసి ఆడిచ్చినట్టు ఆడిస్తోంది కామిని. కామిని అలా ఆడిస్తోందని అసలే చెప్పలేడు. తండ్రి తిడతాడని కాదు, తనని రక్షించలేడు అని. కామిని ఆమె బాబాయ్ సామాన్యులు కాదు, తండ్రిని కూడా చిక్కుల్లో పడేయచ్చు అని భయం. ఇలాంటి నేరం నుంచి తన తండ్రి తప్పించగలడో లేదో గట్టి నమ్మకమే లేదు. ఆ నమ్మకం లేకనే ఎప్పటికప్పుడు చెప్పకుండా దాటేస్తున్నాడు. పైగా ఈ విషయం తనే ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. కామిని అంతు చూడదలుచుకున్నాడు. కిరణ్, నేను ఇదివరకు చెప్పానా? మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను. నువ్వు లక్షాధికారికి ఏకైక పుత్రుడివి. ఇలాంటి వాళ్ళ మీదకు గాలం వేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు. కామిని, దామోదరం కలిసి నీ మీద గాలం వేశారు. ప్రేమ మైకంలో నువ్వు ఆ గాలానికి చిక్కుకున్నావు. అంతవరకు నేను ఊహించగలను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నిన్ను దేంట్లోనో ఇరికించారు. ఊబిలో ఇరుక్కున్న నీవు పైకి రాలేక గిజగిజలాడుతున్నావు. వాళ్ళిద్దరూ ఒడ్డున నుంచుని వినోదం చూస్తున్నారు. నీవు ఆ ఊబిలోంచి పైకి రావడానికి వాళ్ళు కర్ర ముక్క కానీ తాడు ముక్క కానీ నీకు అందించారు. ఎందుకంటే నువ్వు పైకి వస్తే వాళ్ళకే నష్టం కాబట్టి. ఏ బిడ్డనైనా తండ్రి అందలం ఎక్కించడానికే చూస్తాడే కానీ అగాధంలోకి తోయడానికి చూడ్డు. నీవు అవునన్నా కాదన్నా నీవు విషమ పరిస్థితుల్లో ఇరుక్కున్నావని నాకు గట్టిగా తెలుసు. ఒక్కోసారి ఆలస్యం కూడా అమృతాన్ని కూడా విషంగా మారుస్తుంది. నీవు ఇప్పుడు చెప్పినా సరే, నీవు బాగా ఆలోచించుకొని చెప్పినా సరే, నిన్ను ఎంతగా దిగజార్చిన ఆ విషయం ఏమిటో చెప్పు. నిన్ను ఆ విషవలయంలోంచి నా నా శక్తి అంతా దారబోసి తప్పిస్తాను అన్నారు రావుగారు. జరిగిందంతా చెప్పేయాలని అనిపించింది కిరణ్కి, కానీ చెప్పలేకపోయాడు. మీరు అనవసరంగా అపోహపడుతున్నారు డాడీ. అయినా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను కసితో కావాలని ఒకడిని చంపుతాను. ఆ విషయం తెలిసి పోలీసులు పట్టుకెళ్తారు. నేను హత్య చేసినట్టు అందరికీ తెలిసిపోతుంది. ఆ పరిస్థితిలో మీరు నన్ను రక్షించగలరా? నవ్వుతూనే అడిగాడు కిరణ్. రక్షించగలనో లేదో చెప్పలేను, కానీ నా సర్వశక్తులు దారపోసి నా సర్వం పణంగా పెట్టి నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిన్నే రక్షించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి. మైండ్ ఇట్, రావుగారు గంభీరంగా అన్నారు. డాడీ, మీరు ఆ మాట అన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను, కానీ నేనే హత్య చేయలేదు. మీరు ఏం జవాబు చెప్తారో అని అలా అన్నాను. చిరునవ్వుతో అన్నాడు కిరణ్. కిరణ్ ఎన్ని విధాల తిప్పి తిప్పి మార్చి అడిగినా ప్రస్తుతం నిజం చెప్పడు అని రావుగారు గ్రహించారు. ఏదన్నా ఉంటే నాతో చెప్పు, భయపడాల్సిన పనేం లేదు. ఉత్తరోత్తర ఉపయోగపడుతుందని ఆ మాట అన్నారు. అక్కడితో ఆ విషయం వదిలేశారు రావుగారు. తండ్రి తనకి అభయం ఇచ్చాడు. ఈ విషయం బాగా ఆలోచించి మరీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు చూసుకుందామనుకున్నాడు కిరణ్. కొద్దిసేపు వారిరువురు మామూలు విషయాల గురించి మాట్లాడుకున్నారు. కామిని రావడంతో కిరణ్ లేచి వెళ్ళిపోయాడు. కిరణ్ నవ్వుతూ చెప్పిన హత్య గురించి చెప్పాడు. అది నిజమో అబద్ధమో అది తర్వాత విషయం. రావుగారి బుర్రలో ఆ క్షణాన్ని హత్య అనే మాట పురుగులాగా ప్రవేశించింది. ఆ పురుగు అలానే ఆయన బుర్రని తొలుస్తూనే ఉంది. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టావో తెలుసా? కామిని అంది. ఎంత ఖర్చు పెడితే ఏంటి, మనది కానప్పుడు? దామోదరం చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు. దామోదరం అలా అనంగానే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అనే సామెత గుర్తొచ్చింది కామినికి. కిరణ్ తన నుంచి నిజం లాగడానికి చిన్న నాటకం ఆడాడు. అది కూడా ఒక అందుకు మంచిదే అయింది. అటు కిరణ్కి బుద్ధి తెలిసింది, ఇటు యావదాస్తికి కిరణ్ తర్వాత తన బిడ్డ వారసులు అని తెలిసింది.
ఒక అమ్మాయిని హత్య చేశాడు, తనను మోసగించాడు అనే కోపంతో కిరణ్ రోగం కుదర్చడానికి, కిరణ్ని ఏడిపించడానికి తను బాబాయ్ కలిసి డబ్బంతా పాడు చేయడం మొదలుపెట్టారు. బాబాయ్కి చేతిలో ఎంత డబ్బుంటే అంత డబ్బు దుర్వ్యసనాలకు తగలబెట్టడం అలవాటు. తను చిన్న చిన్న మోడలింగ్ పనులతో పాటు అడ్డమైన పనులు చేసి సంపాదించి తెస్తే అదంతా వ్యసనాలకు తగిలేసేవాడు బాబాయ్. ఇంకా సంపాదించుకురా అని సతాయించి చంపేసేవాడు. ₹1 ఉంటే ఇవ్వవే అని పీడించిన రోజులు కూడా ఉన్నాయి. అది సంగతి. కిరణ్ని పెళ్లాడాలని తనకి గాఢంగా కోరిక ఉండేది. అతనిని తను పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు ఒత్తిడికి తెచ్చింది. చాలాసార్లు నవ్వుతూ తోసిపుచ్చేవాడు. కొన్నాళ్ళు మొహం చాటేశాడు. చివరికి నీ చావు నువ్వు చావు పో అన్నాడు. అంతే. తన నరాన కసి ఆవరించుకున్నాయి. ఆ రోజు అదృష్ట దేవత తనని వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టింది. కిరణ్ వెనకనే తను బయలుదేరి హోటల్ రూమ్లోకి రావడం, కిరణ్ నేరం బయటపడడం, తను తెలివిగా మెలగడంతో ఆ క్షణానే కిరణ్ తన గుప్పెట్లోకి రావడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. కిరణ్ కుక్కిన పేన్లాగా పడి ఉంటాడని తనకు తెలుసు. ఆ సమయంలో అతను చేసిన నేరం తాలూకు సాక్ష్యం ఏది తన దగ్గర లేకపోయినా మసిబూసి మారేడుకాయన చేసిన తన మాటలే అతని పాలిట శాపాలు. తనకి బలమైన సాక్ష్యాలు అయినాయి. పెదవి కదపకుండా తను చెప్పిందంతా చేశాడు కిరణ్. అంతమాత్రం చేత తన కోపమేమీ తీరలేదు. ఆ కోపం తీరకనే బాబాయ్ని చాటుగా కలుసుకుని, బాబాయ్ కిరణ్ తాలూకు ఒక గొప్ప రహస్యాన్ని నేను చేజిక్కించుకున్నాను. అతనిని నేను బెదరగొడుతూ ఉంటాను, డబ్బులు లాక్కుంటూ ఉంటాను. నువ్వు హాయిగా ఎంజాయ్ చేయి, అడిగినప్పుడల్లా నీకు డబ్బులు ఇస్తూ ఉంటాను. అలా అని మరీ ఆశకు పోకూడదు. మన మాటలతో చర్యలతో బాధ పెడుతూ మధ్య కొంత డబ్బు లాక్కుంటూ ఉందాం అని చెప్పింది. కిరణ్ చెప్పిన తర్వాతే ఆలోచన వచ్చింది. ఒక్కసారిగా డబ్బంతా ఇలా తగిలేస్తూ పోతే తన కసి తీరుతుందేమో కానీ తను పొందే లాభమేముంది? ఎహపైన తను చాలా జాగ్రత్త పడాలి. 400-500 ఒకేసారి తన బాబాయ్ కళ్ళు చూడలేదు. ఒక్కసారిగా 2000 తీసి జల్సాగా ఖర్చు పెట్టుకునేంత అదృష్టం తనకు పట్టలేదు. ఇప్పుడు ఇద్దరికీ కలిసొచ్చింది. తన డబ్బు తనకంటూ ఖర్చు పెట్టుకోవడంలో అర్థముంది. బాబాయ్ చేత ఖర్చు పెట్టిస్తే ఏమొస్తుంది? బాగా డబ్బులు చేతుల్లో ఆడుతున్నప్పుడు ఒకేసారి ₹25 పెట్టే పేకాడేవాడు. అలాంటిది ఇప్పుడు తను తేరగా ఇస్తుంటే వేలకు వేలు పేకాటకి, గుర్ర పందాలకి తగిలేస్తున్నాడు. తనకన్నా తన బాబాయ్ పని బాగుంది. ఆశకైనా ఒక హద్దు ఉండాలి. తను అడిగినప్పుడల్లా వేలకు వేలు ఇస్తూ ఉంటే ఆ లూజు కనిపెట్టి బాబాయ్ ఒకసారి 10,000 అడిగాడు. పిచ్చి బొందలాగా తను 10,000 ఇస్తానని చెప్పింది. ఆ తర్వాతనే కిరణ్కి తనకి మధ్య వాదులాట జరగడం, తన కళ్ళు తెరుచుకోవడం జరిగాయి. బాబాయ్కి తను 10,000 ఇవ్వదలుచుకోలేదు. కిరణ్ని బెదిరించి డబ్బు తీసుకుంటూ ఆ డబ్బుని రహస్యంగా తనే దాచుకుంటే సరిపోతుంది కదా, కీడించి మేలంచమన్నారు పెద్దలు. కిరణ్ చేయించిన నగలన్నీ దాచిపెట్టమని బాబాయ్కి ఇచ్చింది. అవి ఉంచాడో తగలెట్టాడో తనకి తెలియదు. అవి కొన్ని ₹1,000 ఖరీదు చేసే నగలు. దొంగవాడా, సొమ్ము దాయరా అని ఇచ్చినట్టు కాలేదు కదా తన పని. కామిని దీర్ఘాలోచన చేస్తుంటే దామోదరం నవ్వుతూ పలకరించాడు. ఏంటి అంత తీవ్రంగా ఆలోచించేస్తున్నావు? ఈ ముసలి చచ్చినాడికి అంత డబ్బు ఎందుకు ఇవ్వడమనా? చాచా, మరీ అంత పిచ్చిగా మాట్లాడతావేంటి బాబాయ్? మొదటి నుంచి నన్ను తండ్రిలాగానే పెంచావు. వ్యసనాలు తప్పని నేను ఎప్పుడు అనలేదు. అన్నీ చూస్తేనే కదా సుఖాలు రుచి చూసేది. ఆ రోజుల్లో నువ్వు డబ్బు కావాలని బలవంతం చేసేవాడి. ఎంత కష్టపడ్డా ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయేదాన్ని. అందుకే నీ అవసరాలకి 5-10 మించి ఇవ్వలేకపోయేదాన్ని. ఇవ్వాలనే నాకు ఉండేది, కానీ ఏం చేయలేక నాలో నేను మదన పడేదాన్ని. సమయం నా చేతికి వచ్చేసరికి చూసావా, నీవు అడగకముందే నీకు కావాల్సినంత ఇస్తున్నాను. ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? నొచ్చుకుంటూ అంది కామిని. నువ్వు నన్ను అలక్ష్యం చేస్తున్నావని అనడం లేదే పిల్ల. అప్పుడంటే నువ్వు చిన్న గుంటం ఉండవి, లోకం పోకడ సరిగ్గా తెలిసి చావలేదు. ఇప్పుడా తెలివిగా పెద్దింటి వాడిని పట్టావు. ఇంకా నీకేంటి? అసలు ఉన్నట్టుండి నీకేమైందో నాకు తెలిసి చావడం లేదు. మొన్నటికి మొన్న 10,000 కావాలే అమ్మాయి అన్నాను. నీకెందుకు బాబాయ్ అని చిటికలో ఇచ్చేస్తా అన్నావు. ఈరోజు వచ్చి ఇచ్చేస్తానంటే నోరు తెరుచుకొని కూర్చున్నాను.
నేను నోరు తెరిచి అడిగితే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చి, ప్రస్తుతం డబ్బు లేదు బాబాయ్, ఆయన్ని అడిగినా ఇవ్వనన్నారు, తర్వాత చూస్తాను అని చావు కబురు చల్లగా చెప్పావు. అవతల స్నేహితుడికి మాట ఇచ్చాను, నా మాట ఏం కావాలి? ఈ ఒక్కసారికి వాళ్ళకి సర్ది చెప్పలేవా బాబాయ్? ఆయన్ని గట్టిగానే అడిగాను. ఇవ్వకపోతే ఏం చేయను, పీడించనా అంది. ఆ లుచ్చానా కొడుకు రహస్యమేదో నీ చేతిలో ఉందని అన్నావు కదా, గట్టిగా బెదిరించాల్సింది. 10,000 ఏంటి, 1,00,000 కక్కమన్నా కక్కుతాడు. నీకు మరీ మొహమాటంగా ఉంటే ఆ రహస్యమేదో నాకు చెప్పు. నీ మొగుడి చేత ఏమిటి, వాడు అబ్బ చేత కూడా కక్కిచ్చేస్తాను. అబ్బా కొడుకులు కలిసి 1,00,000 నోట్లు కక్కుతూ ఉంటే ఏరుకోవడానికి మనకు చేతులు నొప్పి పెట్టాల్సిందే, దామోదరం అన్నాడు వెకిలిగా నవ్వుతూ. కొన్నాళ్ళు ఆ రహస్యం నా దగ్గరే ఉండని అంది కామిని. ఏ, ఆ రహస్యం ఏదో నేను తెలుసుకోకూడదా? తెలుసుకోవచ్చు బాబాయ్, నీ దగ్గర నాకు ఏ దాపరికాలు లేవు. ఒక్కొక్కసారి నువ్వు మితిమించి తాగుతావు, అలాంటప్పుడు నోటికొచ్చిందల్లా వాగేస్తావు. ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఆ రహస్యం కక్కేసావే అనుకో, అప్పుడు మనతో పాటు నీ స్నేహితులు కూడా చేరతారు. అది నా భయం. అందుకే ఈ జాగ్రత్త. నువ్వేం అనుకోకేం బాబాయ్, ఇప్పుడిప్పుడే ఆ రహస్యం చెప్పనే, కాస్త గట్టిగానే చెప్పింది కామిని. ఆ రహస్యమేదో గట్టిగా తెలుసుకోవాలనే ఉంది దామోదరానికి. చెప్పమని మరీ పట్టుబడితే తామిద్దరి మధ్య వ్యవహారం బెడిసి కొడుతుందేమోనని ప్రస్తుతానికి సరేనన్నాడు దామోదరం. కిరణ్ రహస్యమేదో కామిని చేతిలో ఉంది. ఆ రహస్యమేదో తనకి తెలియకపోయినా కామిని తన చేతిలో ఉంది. సమయం వచ్చినప్పుడు ఆయుధంగా కామినినే వాడుకోవచ్చు అని అనుకున్నాడు దామోదరం. నాకెట్లాగో అట్లా 10,000 కావాలమ్మాయి, ఎట్లా ఇస్తావో నీ ఇష్టం. ఒకసారిగా 10,000 అంటే కష్టం బాబాయ్ అంది కామిని. ఆ మాట అనకపోతే నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పరాదు, నిష్ఠూరంగానే అన్నాడు దామోదరం. నేను అలా అనుకునేదాన్ని అయితే సొమ్ము తీసుకొచ్చి నీ దగ్గర దాయమని చెప్తానా బాబాయ్? అన్నట్టు ఆ నగలు భద్రంగా ఎక్కడ దాచావు? ఇదే సందు అని అడిగేసింది కామిని. దామోదరం కాస్త తత్తరపడ్డాడు. ఎందుకంటే వాటిని ఎప్పుడో తగలేయడం జరిగిపోయింది. అప్పనంగా చేతిలో డబ్బు ఆడుతుండేసరికి ఖరీదైన విలాసాలకి డబ్బు తగలేయడం ఎక్కువైంది. ఇంకెక్కడి నగలు, అవి ఎప్పుడో గంగలో కలిశాయి అని కామినితో చెప్తే డబ్బు ఇవ్వడం మానేస్తుంది. ఎన్నాళ్ళు తనంతట తానుగా డబ్బిచ్చే మనిషి ఈరోజు డబ్బడిగితే కుంటి సాకులు చెప్తోంది. తను చాలా తెలివిగా మెలగాలి అని అనుకున్న దామోదరం నా మీద అనుమానమా అని అడిగాడు. ఛా, అలాంటిదేం లేదు బాబాయ్ అంది కామిని. కానీ ఆమెకి అర్థమైపోయింది ఆ నగలన్నీ గోవిందార్పణం అయినట్టు. వ్యవహారం బెడిసి కొట్టకూడదని తను జాగ్రత్తగానే వ్యవహరించాలి అని అనుకుంది. 10,000 కాకపోతే 5,000 అన్నా నాంచుతూ ఆగాడు దామోదరం. తప్పకుండా ఇస్తాను బాబాయ్, 4 రోజులు టైం ఇవ్వు అంది కామిని. కొద్దిసేపు మాట్లాడి ఇద్దరు విడిపోయారు. కామిని బంగారు బాతు, ఆ బంగారు బాతు రోజుకొక పెట్టే గుడ్డుతో సహా తనింట్లో కట్టి పడేయాలి అని అనుకున్నాడు దామోదరం. కిరణ్తో తాను చాలా జాగ్రత్తగా మెలగాలి అని అనుకుంటే ఇప్పుడు తను తన బాబాయ్తో కూడా చాలా జాగ్రత్తగా మెలగాల్సిన పని ఏర్పడింది. 2 కత్తుల మీద తన 2 కాళ్ళు పెట్టి గాల్లో ఎగురుతూ నాట్యం చెయ్యాలి. ఆ కత్తులు ఏ కాలుని గాయపరచకూడదు. తను బ్యాలెన్స్ చేసుకుంటూ నాట్యం చేస్తూ ఉండాలి. తను తెలివితేటలతో ఎంతవరకు రాగలుగుతుందో అంతవరకు లాక్కు రావాలి. కొన్ని కఠినమైన విషయాలు కూడా ఛాలెంజింగ్గా తీసుకోకపోతే ముందుకు సాగడం కష్టం అని అనుకుంది కామినీదేవి. అతను మరణించిన రోజే గేమ్ మొదలైంది. ఇంతవరకు ఈ చదరంగంలో ఏ పావు చావలేదు. కొత్త పావులు రంగప్రవేశం చేస్తున్నాయి తప్ప. ఈ పావులు ఇలాగే పెరిగిపోతే ఈ ఆట రంజుగా ఉంటుందా, తిక్కమక్కగా తయారవుతుందా, అస్తవ్యస్తంగా ముగుస్తుందా ఏమో. ఆ రోజు పోస్టులో కిరణ్కి ఒక లెటర్ అందింది. కిరణ్ చాలా ఆశ్చర్యపోయాడు. తన ఇంట్లో ఫోన్ ఉన్నట్టు తన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఫోన్ చేస్తారు, లేకపోతే వాళ్లే వచ్చి కలుస్తారు. దూర తీరాలలో మిత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతో అవసరమైతే తప్ప లెటర్ రాయరు. లెటర్స్ రావడం మాత్రం తక్కువ. విచిత్రం ఏమిటి అంటే ఈరోజు పోస్టులో వచ్చిన లెటర్ ఈ ఊళ్ళోనే పోస్ట్ చేయబడింది. కవర్ చింపకముందే ఈ ఊరు నుంచి రాసిన లెటర్లను అందుకున్నట్టు పోస్ట్ ముద్రను చూసి గ్రహించాడు.
కవర్ని ఓపెన్ చేస్తూ చాలా తమాషాగా ఉంది అనుకున్నాడు. కవర్లో ఒకే ఒక కాగితం మడత పెట్టబడి ఉంది. దాదాపు ఠావు కాగితం ఉంది అది. కిరణ్ లెటర్ తీసి చదవడం మొదలుపెట్టాడు. మిస్టర్ కిరణ్ ఉరఫ్ కిషోరి లాల్, చాలా హ్యాపీగా ఉన్నామనుకుంటా. నువ్వేంటి నేనేంటి, ఎవరైనా సరే పెద్ద నేరం చేసి కామ్గా ఆ నేరం నుంచి తప్పించుకోగలిగితే అంతకు మించిన ఆనందం ఈ బ్రతుకి ఏముంటుంది? మొత్తానికి చాలా తెలివిగా వ్యవహరించి చల్లగా తప్పుకుపోయావు. ఇవే నా అభినందనలు, అందుకో. అంతవరకు చదివిన కిరణ్ మొహం తెల్లగా పాలిపోయింది. నాలిక ఎండిపోయింది. కనుగుడ్లు భయంతో విపరీతంగా చలించడం మొదలుపెట్టాయి. దరిదాపుల్లో ఎవరూ లేరు. వెంటనే వెళ్ళి తలుపు లోపల గడియ వేసి వచ్చాడు. మళ్ళీ లెటర్ని చదవడం మొదలుపెట్టాడు. అక్షరం అక్షరం జాగ్రత్తగా చదవడం మొదలుపెట్టాడు. నేను ఎవరిని అని ఆశ్చర్యపోతున్నావా? ఆశ్చర్యపోకు. నేను ఎవరినో నీకు తెలియదు కాబట్టి. ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నావో? ఈ ఊరు నుండే కాకపోతే ఫ్రమ్ అడ్రస్ తప్పుడు అడ్రస్ ఇచ్చాను. ఇక అసలు విషయానికి వస్తున్నాను. జాగ్రత్తగా చదువు. హోటల్ మయూరి బ్యాక్ సైడ్న కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, తెలుసు కదా? ఆ ఫ్లాట్లో ఏదో ఒక రూమ్లో ఏదో ఒక చోట నేనున్నాను. నాకు తోచనప్పుడల్లా ఏం చేస్తూ ఉంటానో తెలుసా? నా గది కిటికీ దగ్గర కూర్చుని కళ్ళ ఆర్పకుండా హోటల్ మయూరిని చూస్తూ ఉంటాను. చాలా కాలంగా ఈ పని చేస్తూనే ఉన్నాను. అలా చేయడం వల్ల నాకు లాభం వచ్చిందేమీ లేదు, కానీ 2 నెలల క్రితం నాకు లభించింది. ఆ రోజు మా ఫ్లాట్లో కరెంట్ పోయింది. హోటల్ మయూరి లైట్స్ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నేను మా ఇంట్లో కిటికీ దగ్గర కూర్చుని పత్తికాయల్లాగా నా కనుగుడ్లు మారాయి. ఆ రూమ్లోని అందమైన యువతి ముందు కిటికీ తలుపులు తెరిచింది. కర్టెన్ పూర్తిగా పక్కకు నెట్టింది. అప్పుడు ఆ యువతిని నేను స్పష్టంగా చూశాను. ఆమె రూపం నా మనసులో ఎలా నిలిచిపోయింది అంటే, ఆమె రూపం ఇప్పటికీ నా మనసులో అలాగే నిలిచిపోయింది. ఆమె రూపురేఖలు, అనితను గురించి వర్ణన ఉంది. ఇలా ఉన్నాయి, అవునా? ఆమెను అలా చూస్తూ ఉండగా ఆమె దగ్గరికి ఒక అందమైన యువకుడు వచ్చాడు. అతని రూపురేఖలు కూడా ఇలా ఉన్నాయి అంటూ కిరణ్ రూపం గురించి వివరంగా వర్ణన. ఆ యువకుడు ఆమెను కౌగిల్లోకి తీసుకున్నాడు. కొద్దిసేపు వాళ్ళు ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఆ సీన్ చూడటానికి నాకు అసలు 2 కళ్ళు చాలలేదు, అంత అద్భుతంగా ఉంది. మర్నాడు హోటల్ మయూరిలో ఒక స్త్రీ హత్య గురించి గుప్పున పైకి వార్త వచ్చింది. కుతూహలం కొద్దీ నేను వెళ్ళి చూశాను. నిన్న రాత్రి సజీవంగా చూసిన స్త్రీ మూర్తిది ఆ శవం. నేను బాగా గుర్తుపట్టాను. అయితే గుర్తుపట్టానని మాత్రం ఎవరితో చెప్పలేదు. గుర్తుపట్టానని చెప్పే వాళ్లతో చెప్పాలే కానీ అందరితో చెప్తే ఏం బాగుంటుంది? ముఖ్యంగా పోలీసులతో ఆ విషయం అసలు చెప్పకూడదు కదా. నేను ఎవ్వరితో ఏమీ చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత 2వ కంటికి తెలియకుండా చాలా విషయాలు చాటుగా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను. నీ పేరు కిరణ్, కానీ కిషోరి లాల్ అనే పేరుతో మయూరి 3rd ఫ్లోర్లో రూమ్ నెంబర్ 44లో దిగావు. హోటల్ రిజిస్టర్లో బిజినెస్ నిమిత్తం వచ్చినట్టు రాసుకున్నావు. నీ జీవితానికి అడ్డు వచ్చిన అనితని అతి చాకచక్యంగా ఈ లోకం నుంచి పై లోకానికి పంపించావు. చాలా ఉపాయంగా కామినితో కలిసి పెద్ద నాటకం ఆడి అనితను మెట్ల కింద గూట్లో పారేసి నువ్వు చల్లగా తప్పుకున్నావు. ఆ రాత్రి నీ దగ్గర ఉంది ముందు సజీవంగా ఉన్న అనిత, ఆ తర్వాత శవమైంది. హోటల్ సిబ్బందిని, పోలీసుల్ని పక్కదోవ పట్టించడానికి కామినితో కలిసి చాకచక్యంగా నాటకం ఆడి సరి అయిన సమయంలో అక్కడి నుంచి బయటపడ్డావు, అవునా? కిషోరీలాల్ అనేవాడు లేడు, కిరణ్ తప్ప. అనితను చంపింది కిషోరీలాలా? అతని అసలు పేరు కిరణ్. కిషోరీలాల్కు సహాయం చేసింది కామినీదేవి. తెలివిగా కిరణ్ని తన భర్తగా చేసుకుంది. ఆ తర్వాత అనితే అనుకునేలాగా భ్రమింపజేస్తూ నీ గదిలో ఉన్న కామిని మొహాన్ని చాటు చేసి శరీరాన్ని మాత్రమే చూపిస్తూ బ్రహ్మాండమైన సాక్ష్యాన్ని సృష్టించింది. నీతో వచ్చిన యువతి నీతోనే బయటికి వెళ్ళినట్టు చేయగలిగింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిన్ను కాదు, కామినీదేవిని. అనిత మరణించిన 5వ క్షణం నుండి ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకంతా తెలుసు.
తెలిసి ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు అన్న అనుమానం నీకు వచ్చింది కదూ. నాకు నీ కేసు ఒకటి కాదు, 1,00,000 ఉన్నాయి. అదేం యోగమో కానీ నాకు అన్నీ ఇలాంటి కేసులే తగులుతూ ఉంటాయి. అసలు విషయానికి వస్తాను. నేను కళ్ళారా చూడడమే కాదు, విషయం అంతా తెలుసుకోవడమే కాదు, మరొక పని కూడా చేశాను. సాక్ష్యాలు ఉంటే తప్ప కేసు నిలవదని అఘోరించే మనిషిని నేను. నీకు సంబంధించిన ప్రతి విషయము, సాక్ష్యము నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నేను నిన్ను అనితతో ఫోటో తీశాను, డెడ్ బాడీతో ఉన్నప్పుడు తీశాను, కామినిని నిన్ను కలిపి తీశాను. ఇలా రాసుకుపోతే టైం వేస్ట్. మొత్తానికి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు 4 రీళ్లు ఖర్చు చేశాను. ఇంతకు మించి వివరం మాత్రం చెప్పను నీకు. ఈ విషయం బయటకు వస్తే నీ గతి ఏమవుతుందో నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇంతవరకు కొన్ని కేసుల ద్వారా నాకు డబ్బు పుట్టింది. రోజులు హాయిగా గడిచిపోతూ ఉన్నాయి. ఆ డబ్బు అయిపోవస్తోంది. కాబట్టే నీ కేసు తాలూకు ఫైల్ బయటకు తీశాను. అంటే ఈ క్షణం నుంచి నీ కేసు చేతిలోకి తీసుకున్నాను. నేను మళ్ళీ ఇంకొకసారి నీకు లెటర్ రాస్తాను. నా చెయ్యి కొంచెం తడపాల్సి ఉంటుంది. ఎంత అనేది, ఎక్కడ అందించాల్సి ఉంది అనేది, ఎలా అందివ్వాల్సి ఉంది అనేది వివరంగా మరోసారి తెలియజేస్తాను. రెడీగా ఉండే. అడగంగానే డబ్బు ఇవ్వకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. నేను అసలే సహనం లేని మనిషిని. నా కోపం సంగతి నీకు తెలియదు. నేను అడిగిన టైంకి నేను అడిగినంత ఇచ్చినా సరే, లేకపోతే వెంటనే నా దగ్గరున్న సాక్ష్యాధారాలను పోలీసులకు అందజేస్తాను. ఎందుకంత తొందరపడతావు అని అంటావేమో. నేను ముందే చెప్పా కదా, నేను చేపట్టిన కేసుని 5 నిమిషాల్లో అటో ఇటో తేల్చేయడమే. నా క్లయింట్ డబ్బు పెట్టగలడు, నా మాట వెంటనే వినేవాడైతే సరే, లేకపోతే నేనెందుకు సహనం వహించాలి? ఈ కేసులు లేక చస్తున్నాను, వాళ్లే చూసుకుంటారు. నాకసలు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. నువ్వు కాకపోతే నీ తాత లాంటి వాడి కేసు చేపడతాను. ఇది ఫస్ట్ వార్నింగ్, లాస్ట్ వార్నింగ్. త్వరలో మరొక లెటర్ ద్వారా కలుసుకుంటాను. ప్రస్తుతానికి ఇంతే. ఇట్లు ఓ క్రిమినల్ లాయర్. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులు తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.